రాజకీయాల్లో విజయం ఎవరికి వరిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి అధినేతలే రాజకీయాల్లో ఓటమి పాలైనటువంటి సందర్భాలు చూసాం. దానికి నిదర్శనమే మడకశిర ఎస్సీ నియోజకవర్గం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఈ మడకశిర నియోజకవర్గం ఒక ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేటువంటి ఈ జిల్లా 2014 నుంచి కూడా ఒక్కొక్క పార్టీకి అవకాశం ఇస్తూ వస్తుంది. 2014లో తెలుగుదేశం పార్టీ విజయదుంది మోగించడం, 2018 బై ఎలక్షన్, 19లో కూడా మనకి తిప్పేస్వామి అక్కడ వైసీపీ తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా ఎంఎస్ రాజు గారు, మనకి తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ ఎంఎస్ రాజు గారు కూడా 351 స్వల్ప ఓట్ల తేడాతోటి కూడా విజయడంకా మోగించడం జరిగింది. దరిద్రం ఎవరి నెత్తినుందా అంటే వైసీపీ నెత్తినున్న ఉంది అని నిరూపించినటువంటి నియోజకవర్గం మడకశిర. ఈ మడకశిర కాన్స్టిట్యున్సీలో వైసీపీ విజయాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో పెట్టిందని చెప్పడానికి నిదర్శనమైన నియోజకవర్గం కూడా ఇదే. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి కాదని ఏర లక్కన్నకు కూడా అక్కడ వైసీపీ అధిష్టానం సీటు కేటాయించడం జరిగింది. అయితే ఆది నుంచి కూడా దీన్ని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు. ఆయన ఒక సర్పంచ్గా కూడా పనిచేసినటువంటి సందర్భాలు అయితే కాంగ్రెస్ పార్టీలో మనం చూసాం. 2015 నుంచి 19 వరకు కూడా ఎస్సీ మండల స్థాయి అధ్యక్షుడు. కేవలం ఒక మండల స్థాయి అధ్యక్షుడు ఒక సర్పంచ్కి సీటు కేటాయించడంతో కూడా వైసీపీ అధిష్టానం అయితే కంగుదింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా అప్పట్లో వ్యతిరేకించారు తిప్పేస్వామి వర్గం. అయితే తిప్పేస్వామి మీద కూడా అవినీతి ఆరోపణలు గట్టిగా వచ్చాయి. అక్కడ 2019 నుంచి 24 వరకు పనిచేసినటువంటి కాలంలో అటెండర్ నుంచి ట్రాన్స్ఫర్ విషయంలో అయితేమి, అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేటు వీటికి సంబంధించి కూడా మట్టి తవ్వకాలు వీటన్నిటికి సంబంధించి కూడా కొంత ఆరోపణలు రావడంతో ఆయనకి టికెట్ నిరాకరించడం జరిగింది. అయితే అప్పట్లోనే లక్కన్నకు అక్కడ టికెట్ కేటాయించడం కూడా పెద్ద పెను సంచలనంగా మారింది. అతని మీద అప్పట్లో కర్ణాటక నుంచి సారా తరలిస్తూ పట్టుబడినటువంటి కేసు కూడా ఉండటంతో కూడా ప్రజలందరూ కూడా అవాక్కయ్యారు. అయినప్పటికీ కూడా ఏర లక్కన్న కష్టపడి పనిచేసి మరి అక్కడ విజయం అంచుదాకి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. సో విజయం అయితే ఎంఎస్ రాజు గారిని వరించడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా క్యాడర్ను ఏర లక్కన్న లాక్కొని వస్తాడా, క్యాడర్కి అండగా ఉంటాడా, లేకపోతే రేపు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తాడా? మరి జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా సంచలనమే కాబట్టి రాబోయే రోజుల్లో మడకశిర నియోజకవర్గంలో భారీ పెనుమార్పులు ఉంటాయని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు.